మూడవ వచనం, గుర్రములకు గుర్రముల నోటికి కళ్ళెము పెట్టుకొనుట. ఇది ఒక పోలిక. గుర్రం ఉంటది, గుర్రానికి ఏముంటది? కళ్ళెము ఉంటది. గుర్రానికి కళ్ళెము ఎక్కడ ఉంటది? నోటికి ఉంటది. జాగ్రత్త చూసుకోండి, మెడకుండా. రెండవ చూడండి, ఎంత గొప్ప అయినా వాడైనా కూడా పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు, చూడండి, గొప్ప పెనుగాలి మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. చుక్కాని ఇంగ్లీష్ లో రడ్డం అని రాయబడింది. ఇప్పుడు ఆ ఫోటోస్ చూపిస్తాను మీకు. రైట్, ఈ రెండు విషయాలు. మొట్టమొదటి ఏంటండి? దేవుడు మొదటి పోలిక గుర్రము మరియు కళ్ళెము. రెండవది వాడ మరియు చొక్కాని. నాలుగోది చెప్తారా? అగ్ని వంటి నాలుక అంటారా? కొంచెము నిప్పు వంటి నాలుక, విస్తారమైన తగలబెట్టే అడవిని తగలబెట్టేది. నెక్స్ట్ మూడోది. నాలుగోది చూడండి ఒకసారి. నాలుగోది భలే పోలుకుంటుంది. 10వ వచనం, 10 కాదు 11. నీటి బొగ్గ. నీటి బొగ్గ బైబిల్లో, నీటి బొగ్గలు బైబిల్లో చాలా దగ్గర ఉన్నాయి. సో నీటి బొగ్గలో నుంచి ఒక్క జల, అంటే ఆ బొగ్గలో కానీ ఒక చిన్న ప్లేస్ నుంచి కానీ హోల్ నుంచి కానీ వాటర్ వస్తే ఆ వాటర్ అయితే మంచినీరు అవుద్ది, లేకపోతే చేదు నీరు అవుద్ది. అంతేగాని రెండు నీళ్లు కలిపి మాత్రం రాదు. అది నాలుగో పోలిక. ఐదవ పోలిక ఏంటి? అంజూరపు చెట్టు ఏమో ఒలివి పండ్ల కాయలు, ద్రాక్ష తేగేమో అంజూరపు కాయల్ని. అదొక పోలిక. ఆరో పోలిక ఏంటి? ఉప్పు నీళ్ళలో నుంచి తీయని నీళ్లు, సముద్రంలో నుంచి తీయని నీళ్లు రావు. ఉప్పు నీళ్ళే, తీయని నీళ్లు. అని దేవుడు అంటే ఒక కాన్సెప్ట్ ని యాకోబు సంఘానికి అర్థం కావడానికి ఎంత రూట్ లోకి వెళ్ళి చెప్తున్నాడో చూడండి. అంటే ఒక పాస్టర్ గా, ఒక సంఘ పెద్దగానికి ఎంత శ్రద్ధ నా ఆడియన్స్ కి ఈ వాక్యం రేపు పొద్దున్న 2000 సంవత్సరాల తర్వాత ఎవరైనా విన్నా కూడా ఇది చాలా సింపుల్ గా అర్థం కావాలి. ఈ డేంజర్ ఆఫ్ యూజింగ్ టంగ్, అంటే నాలుకను వాడే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయం ఆదిమ సంఘంలో ఉన్న ప్రజలకి ఎంత ఈజీగా అర్థమైతే బాగుంటుందన్న విషయాన్ని ఎంత శ్రద్ధ కలిగి రాయించాడో దేవుడు చూడండి యాకోబు ద్వారా. మొట్టమొదటి మాట చూడండి, ఏం చెప్పారండి? నాలుగు విషయంలో, నోరు విషయంలో మనం కళ్ళెం పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. అది 3వ వాక్యం, 4వ వాక్యం. చూడండి 3వ వచనం, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. నోరు వాడి శరీరాన్ని తిప్పొచ్చు. నోరు వాడి, సో నోరు కంట్రోల్లో ఉంటే శరీరం ఏమవుతుంది? కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది.